రాయలసీమ జిల్లాలకు జీవనాడి కర్నూలు జిల్లా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులు వడివడిగా సాగుతున్నాయి. 2007లో శంకుస్థాపన జరిగిన పథకం అంతరాలయాలతో ఆలస్యమైంది. 3 నెలల్లో పూర్తి కానున్న ప్రాజెక్టు పురోగతిని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. రాయలసీమ పట్టిసీమ ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఏడాది జనవరి 2వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించారు. మనం చూడొచ్చు ఆయన వేసిన శిలాఫలకం ఇది. అయితే అప్పట్లో కేవలం 2 పంపులు మాత్రమే పూర్తయ్యాయి. 2 పంపుల ద్వారానే కేసీ కెనాల్కి నీటిని అందించారు. మనం చూడొచ్చు ఇప్పుడు దాదాపు పూర్తి కావస్తుంది. పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులన్నీ మరికొద్ది రోజుల్లోనే పూర్తి కానున్నాయి. ప్రస్తుతం ఏ పనులు ఎంతవరకు జరుగుతున్నాయి, పంప్ హౌస్ కానీ, ఈ అప్రోచ్ కెనాల్ పనులు కానీ, సబ్స్టేషన్ పనులు కానీ ఇవి ఎంతవరకు జరుగుతున్నాయో పరిశీలిద్దాం. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకంలో ప్రధానమైనది అప్రోచ్ కెనాల్. మనం చూస్తున్నాం ఇక్కడ మొత్తం 54 కోట్ల రూపాయలతో 6 కిలోమీటర్ల మేర ఈ అప్రోచ్ కెనాల్ నిర్మిస్తున్నారు. శ్రీశైలం వెనక జలాలను తరలించడం ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగా పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. గతేడాది వర్షాలు రావడం, నీరు చేరడంతో ఇక్కడ పనులు చేయడానికి వీలు కాలేదు. ప్రస్తుతం ఈ పనులు అంటే శ్రీశైలం జలాశయంలోకి నీరు రాకముందే ఈ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అప్రోచ్ కెనాల్ నుంచి వచ్చిన నీరు ఇక్కడికి చేరుతుంది. ఇది పంప్ హౌస్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. మనం చూడొచ్చు కొద్దిపాటి పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. వీటిని కూడా సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పంప్ హౌస్ పూర్తి అయితే మొత్తం 16 మోటార్లు ఏర్పాటు చేస్తారు. 4 మోటార్ల నుంచి కేసీ కెనాల్కి, 12 మోటార్ల నుంచి హంద్రీ నివాస్ సుజల స్రవంతి పథకానికి ఈ నీటిని తరలిస్తారు. ఇది దాదాపు పూర్తి కావచ్చింది. మరికొద్ది రోజుల్లోనే దీన్ని పూర్తి చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇవన్నీ పూర్తయితే మొత్తం 16 మోటార్ల నుంచి నీటిని రాయలసీమ జిల్లాలకు తరలించనున్నారు. ముచ్చుమర్రి పంప్ హౌస్కి సంబంధించి అప్రోచ్ కెనాల్ పనులు దాదాపు పూర్తయినాయి. ఇంకా దాదాపు అంటే 5వ కిలోమీటర్ నుంచి 3వ కిలోమీటర్ వరకు దాదాపు 3 మీటర్లు తీయవలసి ఉంది. అది అయిపోయిన తర్వాత పంప్ హౌస్ పనులు అయితే చాలా వరకు పూర్తయినాయి. అందులో కూడా స్లాబ్లన్నీ పూర్తి అయిపోయినాయి. పంప్స్ ఎరెక్షన్ ఇప్పుడే స్టార్ట్ చేశాము. పంప్స్ ఎరెక్షన్ చేయడానికి దాదాపు 1.5 మంత్ పడుతుంది. 1.5 మంత్లో దాదాపు 6 పంప్స్ పూర్తి చేసేసి 6 కేసీ కెనాల్కి సంబంధించిన 4 పంపులను కూడా పూర్తి చేసేస్తాము. 1.5 మంత్ తర్వాత మధ్యలో ఉండే 6 పంప్స్ అనమాట. అక్కడన్నీ స్లాబ్స్ పూర్తయినాయి 285 లెవెల్ వరకు. ఓన్లీ థింగ్ ఈజ్ ఎన్కేసింగ్ వర్క్స్, బ్రిక్ మ్యాసనరీ, రూఫ్ ఇవన్నీ పూర్తి చేయాలి. అవన్నీ పూర్తి అయిపోతేనే మేము అక్కడ కూడా 6 పంప్స్ స్టార్ట్ చేసేసి స్కీమ్ను పూర్తి చేసేస్తాం. ఈ వర్షాకాలంలో తప్పకుండా నీళ్ళు ఇస్తాం. హంద్రీ నివాస్కి ఇవ్వచ్చు. కేసీ కెనాల్ కూడా స్థిరీకరించిన ఆయకట్టుకు నీటిని అందించి సకాలంలో పంటలను ఆదుకోవడానికి వీలవుతుంది. ప్రస్తుతం మనం పంప్ హౌస్లో ఉన్నాం. ఇక్కడ మోటార్లు ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తారు. మొత్తం 16 మోటార్లు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే కేసీ కెనాల్ కోసం 3 మోటార్లు ఏర్పాటు చేశారు. ఈ మోటార్ల ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా జరుగుతుంది. మనం చూడొచ్చు ఈ స్టూల్స్ని ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఈ స్టూల్స్ మీద మోటార్లను కూర్చోబెడతారు. అంటే మొత్తం 16 మోటార్లు హంద్రీ నివాస్ సుజల స్రవంతి పథకం కోసం ఏర్పాటు చేస్తున్న మోటార్లు. ఒక్కొక్క మోటారు 320 క్యూసెక్కుల నీటిని తరలిస్తుంది. మొత్తం హెచ్ఎన్ఎస్ఎస్కి 3850 క్యూసెక్కుల నీటిని తరలిస్తారు. దీంతోపాటు కేసీ కెనాల్కి 250 క్యూసెక్కుల నీరు ఒక్కొక్క మోటార్ తరలిస్తుంది. మొత్తం 1000 క్యూసెక్కుల నీరు కేసీ కెనాల్కి తరలిస్తారు. మొత్తం అన్ని మోటార్లు పూర్తయితే దాదాపు 5000 క్యూసెక్కుల నీటిని ఇక్కడ నుంచి తరలించే అవకాశం ఉంది.
ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పూర్తి స్థాయిలో పరుగులెట్టాలంటే విద్యుత్ ఎంతో అవసరం. దీనికోసం 95 కోట్ల రూపాయలతో విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు నిర్మిస్తున్నారు. ఇది ఈ పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. మొత్తం 72 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుంది. దానికోసమని ఈ పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. మరో నెల రోజుల్లో ఇది కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ మోటార్లు ఏర్పాటు పూర్తయితే ఇక్కడ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తి స్థాయిలో నీటిని తరలించే అవకాశం ఉంది. కెమెరామ్యాన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు జిల్లా.